ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మీకోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఏది ఏమైనా మనందరి ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆలకించి ప్రతిఫలం ఇచ్చినగాక. ఈరోజు ఒక శ్రేష్టమైన మాట ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అదేంటంటే, ఈ సంవత్సరం అంతయు 2025వ సంవత్సరం అంతయు ముగింపులో మనం ఉన్నాము. అంటే ఇప్పటి వరకు మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృప. ఈరోజు చూడక అనేక మంది నశించిపోయారు. ఈరోజు చూడలేక అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు చూడలేక అనేక మంది ఈ భూమికి దూరం అయిపోయారు. కానీ ఇప్పటి వరకు నిన్ను నన్ను మనందరినీ ప్రేమతో సజీవంగా ఉంచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. అందుని బట్టి యేసయ్యకి మహిమ కలుగునుగాక. కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ఇంకొక శ్రేష్టమైన మాట ఏంటంటే, మనం నడుస్తున్న ప్రతి ప్రయాణ మార్గముల చుట్టూ ఆయన కాపుదల ఉంది. నిజమండి. మనకు తెలియని విషయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన పూర్వకంగా ప్రయాణం కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన పూర్వకంగా మనం ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఓ తెలియని ఉనికి, ఓ తెలియని ఓ ప్రభావం, ఓ తెలియని ఒక శక్తి, అంటే పరిశుద్ధాత్మ శక్తి నీకు తోడుగా ఉండి నీకు ఏ ప్రమాదము జరగనివ్వకుండా ఆ శక్తి నిన్ను కాపాడుతుంది. ఆ శక్తే నిజమైన పరిశుద్ధాత్మ శక్తి. ఎందుకంటే ఈరోజు మనం బయటికి వెళుతున్నప్పుడు కొన్ని మరణాలు మనల్ని వెంటాడుతుంటూ వస్తుంటాయి. కానీ దేవుని మహాకృప ఈరోజు ఆ మరణాలన్నిటిని తప్పించి, ఆ ప్రమాదాలన్నిటిని తప్పించి, ఇప్పటి వరకు నిన్నును నన్నును సజీవంగా ఉంచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే ఆయన వాక్యము నిరర్ధకము కాకూడదు. నీ ప్రయాణ మార్గముల యందు నీకు నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడంటండి. నీ పాదాలకి రాయి తగలటం కూడా దేవునికి ఇష్టం లేదు. అందుకని తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అదిగో నా కుమారుడు బయలుదేరుతున్నాడు, అదిగో నా కుమార్తె బయలుదేరుతుంది, వారి పాదములకు రాయి కూడా తగలకూడదు అని దేవదూతలకు నీ నిమిత్తము ఆయన ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞాపించటం బట్టే ఈరోజు మనము ఈ స్థితిలో ఉండగలిగాము. అందుని బట్టి దేవునికే మహిమ. ఇప్పటి వరకు మాట్లాడించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకా రానున్న రోజుల్లో దేవుని మహాకృపను బట్టి అనేకమైన ఆశ్చర్యకార్యం మనం చూడాలని, దేవుని వాక్యం చదువుతున్న మన మనోనేత్రములు వెలిగించబడాలని